తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల పనితనం ఎట్లున్నదంటే తలుపు పెట్టి చెప్పుతుంటే కొలుపు పెట్టి ఇన్నట్టే ఉన్నదట. ఉదికు సీఎం రేవంత్ సారు సీరియస్గా కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ ఉన్న పార్టీ అని ఎవ్వరు చెడ్డ పేరు తెచ్చేటట్టు చెయ్యరని అంటుంటే క్రమశిక్షణ లేదని ఎవరన్నారే ఏం కథనే బాలన్న ఇంతగా లొల్లేంది అంటారా ఇక చెప్తాపాండ్రి. చూసిండ్రా ఇట్లా మలక్పేట నుంచి షై పార్టీ తరపున అప్పట్లో ఎమ్మెల్యేగా నిలబడ్డ షేక్ అక్బరు సార్కు అట్లనే హైదరాబాద్ ఎంపీగా నిలబడ్డ సమీర్ సార్కు పెద్దెత్తునే లొల్లి అవుతుందట. ఉదికు కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాల పార్టీ అని కారు పార్టీ బుడ్డ లీడర్ల కా నుంచి పెద్ద లీడర్ల దాకా మైకు దొరికితే చాలు మొత్తుకునుడే కాదు ఇజ్జత్మానం ఏం లేకుండా చేస్తుంటారు. ఇంత చెప్పిన షై పార్టీ లీడర్లకు ఎందుకు శరం వస్తలేదని 2 దినాల కిందనే సీఎం రేవంత్ సారు శాననే సీరియస్ అయిండట. కానీ కుక్కతో ఒక గుండు కడితే చక్కగా అవుతుందా? అట్లనే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు క్రమశిక్షణ పాఠాలు చెప్తే చెవున పెడతారా, కయ్యాలు పెట్టుకోకుండా ఊకుంటారా అన్నట్టే ఉన్నది. అయ్యా సీఎం రేవంత్ సారు మళ్ళా ఇదో పంచాయతీ పడ్డది, ఎట్లా తెంపుతారో ఏం కథనో పోన్రి. ఉదికు ఏలుబడిలకు వచ్చి ఏడాది అర్థం అవుతుంది. ఇప్పటికీ అంజయ్య అంగి ఏడున్నది అంటే ఆరేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది. ప్రభుత్వ పథకాల గురించి పోరాటం చేయాలన్న షై పార్టీ వాళ్ళు సీట్ల కోసం ఇట్లా చిల్లర పంచాదులు పెట్టుకునుడు ఏంది? మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ కాంగ్రెస్ వాళ్ళే కయ్యాలు పెట్టుకునేంత మార్పు వస్తుంది అనుకోలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.